ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మండుటెంటను సైతం లెక్క చేయకుండా రైతులు రోడ్డెక్కారు. శనగ పంట కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు అంతర్రాష్ట్ర రహదారి 353పై బైఠాయించి ధర్నా చేశారు. మార్కెట్లో పోసిన కుప్పలను రక్షణ లేక అటు కోట పూర్తయిందంటూ అధికారులు కొనుగోళ్లు ఆపేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. మార్కెట్ అధికారులతో మాట్లాడి సోమవారం నుంచి యథావిధిగా కొనుగోలు జరుపుతామంటూ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అయితే తమ వద్ద ఇంకా 75% పంట మిగిలే ఉంది అని ప్రభుత్వం బేషరతుగా ప్రతి గింజను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు బేలా మండల కేంద్రంలో నేషనల్ హైవే మీద రైతులు ధర్నా చేయడం జరిగింది. దానికి మద్దతు ఈరోజు మేము తెలపడం జరిగింది. మా యొక్క రైతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే శనగ పంటను కొనుగోలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా దగ్గర 15 రోజుల నుంచి అక్కడ మనకు ఒక దగ్గర 3000 బ్యాగులు 15 రోజుల నుంచి తీసుకోకుండా ఇప్పటి వరకు మన బేలా మండలంలో 5600 ఎకరాలలో ఉన్న శనగ పంటని, అంటే వీళ్ళు గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి దాన్ని పట్టుకున్నా కానీ 40,000 క్వింటాళ్ళు ఇప్పటిదాకా మనం తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం ఇక్కడ 8,000 క్వింటాలు మాత్రమే తీసుకోవడం జరిగిందని మా యొక్క అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా 20% కూడా తీసుకోలే. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఇప్పుడు 3000 బస్తాలు అక్కడ మార్కెట్లో వేసి ఉన్నాయి, దగ్గర 15 రోజులు అయినా కానీ పంటను తీసుకోకపోవడం ద్వారా ఈరోజు ఈ పంటకు మా యొక్క రైతులు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉంటాం, రైతుల కోసం పోరాడతాం. మా మీద కేసులైనా కానీ మేము భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు రైతులు ఏదైతే పోరాడుతున్నారో ఆ పంటను కొనుగోలు చేసేంత వరకు మేము ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటామని